ఈ విద్యను తెలుసుకున్న మహాత్ములు ఎవరో తెలుసా? పరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానం స్థిరముగానెవ్వడు తెలియగలడు. ఇటువంటి యొక్క ఈ సత్యాన్ని ఎవడునైనా స్థిరబుద్ధితో మహాత్ములు చెప్పిన మాటల పట్ల విశ్వాసం కలిగి దీన్ని అందుకోగలిగే పుణ్యాత్ముడు ఎవడరా? అందుకున్న వాళ్ళని గురించి చెప్తా విను. దేవాది దేవుడు త్రిపుర సంహరుడుండే, త్రిపుర సంహారకుడైనటువంటి ఆ పరమశివుడు తెలుసుకున్నాడు ఈ విద్యను. ఇప్పుడు మనకు ఈ విద్య అనుగ్రహింపబడింది అంటే ఇదేమి సామాన్య అల్లాటప్ప వాళ్ళు అనుభవించిన విద్య కాదురా. కైలాసవాసుడైనటువంటి ఆ పరమేశ్వరునికి కూడా ముక్తిధామాన్ని అనుగ్రహించినటువంటి పరమ సత్యం అది. అటువంటి సత్యము మన దాకా వచ్చిందే, మనం దాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి, ఎంత భద్రంగా దాన్ని ఉపాసించాలి. ఈ విలువనే ఏ పుణ్యాత్ముడు తెలుసుకుంటాడో వాడు అదృష్టవంతుడు కదా. త్రిపుర సంహరుడుండే, కమల సంభవుడుండే, తామర పద్మమునందు ఉదయించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ సరస్వతీనాథుడు ఆయన తెలుసుకున్నాడు దీన్ని. కార్తికేయుడుండే, కపిలనాథుడుండే, కార్తికేయుడనే మహాత్ముడు ఉన్నాడు, ఇక కపిల మహాముని ఉన్నాడు, దీన్ని తెలుసుకున్నాడు. గంగాత్మజుడుండే, గంగానందనుడైనటువంటి భీష్మాచారి తెలుసుకున్నాడు దీన్ని. ఆహా, మనువుండే, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి మనువు దీన్ని తెలుసుకున్నాడు. బలి ఉండే, బలి చక్రవర్తి తెలుసుకున్నాడు దీన్ని. జనకుడుండే, సీతమ్మ తల్లి యొక్క తండ్రి జనక మహారాజు తెలుసుకున్నాడు దీన్ని. ప్రహ్లాదుడుండే, పరమ పూజ్యుడైనటువంటి పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు తెలుసుకున్నాడు దీన్ని. ఏర్పాటుగా సుకుడుండే, పరీక్షణ్ మహారాజుకు 7 రోజుల్లో భాగవతాన్ని బోధించి మోక్షాన్ని అనుగ్రహించిన సుఖయోగీంద్రులు వారు ఉన్నారు. భారత రచయిత వ్యాసుడుండే, విష్ణు కళాసంజాతుడైనటువంటి వ్యాస భగవానుడు ఉన్నాడు, దీన్ని తెలుసుకున్నాడు. గాకాన్యుల తరమా, అటువంటి ఇంతటి మహనీయులు తెలుసుకున్నది విద్య ఇది. అటువంటి కోవలో నడిచేవానికి తప్ప ఇది సామాన్యులకు సాధ్యమవుతుందా? ఈ లోకమందు ఈ సుబోధము సద్బోధ, ఈ పదార్థ, ఈ సదానంద చిన్మయ మీ అగమ్యంబు విశిష్టంబు గుహ్యంబు శుభంబు నీ శుభంబుగాన శిష్య. ఈ లోకములో ఈ బోధను బోధించేటువంటి మహాత్ములు నాయన అరుదుగా ఉంటారంట. సద్బోధ, బోధనలో శ్రేష్టమైనటువంటి బోధ ఇదే. సదా ఎప్పుడు ఆనందాన్నిచ్చే విద్య ఇదే. ఇదే చిన్మయం, ఇదే ఆత్మ, ఇది గొప్ప రహస్యం, ఇది శ్రేష్టమైంది, ఇది మరుగుల కల్లా మరుగైంది. ఇట్టి శుభమును శిష్య నీవు పొందెదవుగాక. చూడండి గురువుగారి ఆశీర్వాదం చూడండి. మోక్షం ఎక్కడుంది అంటే గురువు యొక్క హృదయంలో ఉంది, గురువు యొక్క నాలుక మీద ఉంది, గురువు యొక్క సంకల్పములో ఉంది. అందుకే మన అందరి బతుకులు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కింద ఉన్నాయి. ఆయన ఆశీర్వాదం, ఆయన అభయహస్తాన్ని సాచాడా అందరం బాగుపడతాం. ఆయన మనల్ని అభయప్రదాత అయినటువంటి ఈశ్వరుని చెయ్యి ఇట్లా రాకూడదు, మన విషయంలో ఇలా రావాలి. ఇది అభయహస్తంగా మారాలి కానీ దండనహస్తంగా మార్చుకోకూడదు. మనల్ని చూసి ఆయన పరమానంద భరితుడు అవ్వాలనే కానీ మన విషయంలో ఆయన తలబట్టుకోకూడదు. మహాత్ములు తలబట్టుకున్నారా ఇంకా మనకు తలవంపులు తప్పవు. అట్టి పరమజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.